బట్ ఇప్పుడు మీ స్టడీస్ అన్నారు కదా, యాక్చువల్గా ఇప్పుడు ఎలా ఉందని అంటే మీరే లీడర్షిప్ చేస్తున్నారు. అసలు మీరు నిరుద్యోగుల తరపున పోరాడాలి అని అనుకున్నారు కదా, అంటే మీరు యాజ్ ఎ స్టూడెంట్గా మీరేదో మీ ఎగ్జామ్ రాసుకొని మీ వర్క్ మీరు ఉండొచ్చు కదా, మరి ఎందుకు మీరు ఇప్పుడు వచ్చి నిరాహార దీక్ష చేయాల్సిన అంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు అట్లా ఆ రోజు అట్లా అనుకుంటుంటే మరి నిరుద్యోగులు అంటే విద్యార్థులు 1969 నుంచి తెలంగాణ రావడం కోసం, తెలంగాణ కోసం కొట్లాడేటోళ్ళే కాదు. దాని తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మళ్ళీ తెలంగాణ కోసం పర్టికులర్‌గా మళ్ళీ ఎన్నో ధర్నాలు, ఎన్నో దీక్షలు, ఎన్నో ముట్టడిలు, ఈ టోటల్ రాజకీయ వ్యవస్థనే చేతిలో గ్రిప్‌లో తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ మూవ్‌మెంట్ ఎవరి వల్ల వచ్చిందండి? అంటే విద్యార్థుల వల్లనే కదా! మరి స్టూడెంట్స్. వాళ్ళు కూడా వద్దనుకుంటే ఈరోజు మన తెలంగాణ వచ్చేది కాదు కదా! ఇప్పుడు ఒక పర్సన్‌కి ఇది ఎందుకు చేయాలి? అతను చేస్తాడా అనేది ఎవరికీ తెలవదు. నేను నా లైఫ్‌లో నాకున్నటువంటి మా ఊరు నుంచి యూనివర్సిటీకి వచ్చి చదువుకున్నప్పుడు వాళ్ళందరిని చూసి నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే, ఒకటి యూనివర్సిటీకి పోవద్దు, రెండోది ధర్నాలు చేయొద్దు అనేది నాకు వచ్చినటువంటి ఇంప్రెషన్. మరి మీరే ఉండి ఫస్ట్ ఇప్పుడు అది యూనివర్సిటీలో ఉన్నారు, అది ధర్నా అది చేస్తున్నారు. అది దట్ ఈస్ ద డెస్టినీ. నేను ఎంతసేపటికి చదవాలి. మా టీచర్ మాకు అంటే ఒక అతను గ్రూప్ 1 క్వాలిఫై అయ్యి అంటే గ్రూప్ 1 జాబ్ వచ్చినా కూడా విడిచిపెట్టుకొని ఎబ్నేజర్ సార్ అని చెప్పేసి మా స్కూల్ టీచరు. ఓకే. సో, మేము చిన్నప్పటి నుంచి ప్యాట్రియాటిక్‌గా వాళ్ళని సపోర్ట్ చేసేటోళ్ళం. మా హెడ్ మాస్టర్ ఆరోగ్యం సిస్టర్ అని చెప్పేసి. మా సిస్టర్ వాళ్ళందరూ మా కాన్వెంట్ స్కూల్ కదా! సో, మాకు ఇంగ్లీష్ నేర్పించేది, మాకు బట్టలు కొనిపించేది. నాకు పర్టిక్యులర్‌గా నా టాలెంట్‌ని చూసి నేను చదువుతున్నప్పుడు నాకు సపోర్ట్ చేసేటోళ్ళు. అక్కడి నుంచి నేను ఢిల్లీ వరకు వెళ్ళినంత వరకు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఫైనాన్షియల్‌గా ఓకే. కానీ, ఇంకో విధంగా కానీ. ఓకే. సో, వాళ్ళు నువ్వు ఒక స్థాయిలో ఉండాలి, మంచిగా ఉండాలి, సమాజానికి ఉపయోగపడాలని చెప్పేసి నన్ను ఇన్కల్కేట్ చేసేటోళ్ళు. ఈవెన్ మా విలేజ్‌లో కూడా మా మా విలేజ్‌లో ఆల్మోస్ట్ 25 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఓకే. సో, టాప్ పొజిషన్ వరకు ఉన్నారు. ఇప్పుడు మా సూర్యమన్న అని చెప్పేసి అతను మాకు అంటే అన్ని విధాలుగా కూడా ఇప్పుడు ఆయన ఆల్ ఇండియా బ్యాంకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. సో, ఆయన నుంచి మొదలుపెడితే ఇప్పుడు ఇటు సైడు భద్రు నాయక్ గాని, హనుమంతు నాయక్ గాని వీళ్ళందరూ మంచి మంచి స్థాయిలో ఉన్నవాళ్ళే. సో, నాకు అట్లా 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 ఉంది కాబట్టి నేను చదవటం అనేది స్టార్ట్ చేసిన. సో, నేను కూడా ఒకటి మంచి స్థాయిలో ఉండాలి. సో, ప్రిపరేషన్ కావాలన్నట్టు నాకు కూడా ఆలోచన ఉండే. ఓకే డా. ఓకే. బానే ఉంది. నాకు ఆ ఆలోచన ఉంది కాబట్టి నేను ఢిల్లీ వరకు వెళ్ళగలిగిన. యూపీఎస్సీ ప్రిపేర్ అయినా. 3 ఇయర్స్ ప్రిపేర్ అయినా. నెక్స్ట్ ఐఏఎస్‌లో ఇప్పుడు హేమంత్ ఝా అనే ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, నీలేష్ త్రిపాఠి గారు, హేమంత్ ఝా ఇద్దరు కూడా వాళ్ళు కూడా ఒకప్పుడు ఫెయిల్యూర్సే. ఇప్పుడు పాఠం చెప్తున్నారు. చాలామందికి లేని వాళ్ళకి ఇప్పుడు మిషన్ ఐఏఎస్‌లో చాలామందికి మెయిన్స్ ప్రిలిమ్ అంటే మెయిన్స్ రాసేటోళ్ళకు, లేదంటే ఇంటర్వ్యూస్ ఇచ్చేటోళ్ళకు డబ్బులు లేకున్నా కూడా ఫ్రీగా ఢిల్లీలో ఫ్రీగా ఎవరైనా ఇస్తారా? లో. అది ఇప్పుడు జరుగుతుంది. అలాంటి ఫ్యాకల్టీ మెంబర్స్ దగ్గర నేను కోచింగ్ తీసుకున్నాను. నేను కూడా అక్కడ ఫ్రీగా కోచింగ్ తీసుకున్నా. వాళ్ళని సపోర్ట్ చేసినారు. ఇప్పుడు మా టీచర్లైనా లేదంటే మా సార్ అక్కడ ఢిల్లీ వరకు అయినా ఎందుకు నన్ను సపోర్ట్ చేసినారు మీరు ఒకటి ఆలోచించండి. నాకు టీచర్ల కనెక్షన్ ఎక్కువ ఉండేది. సో, వాళ్ళు నాకు సపోర్ట్ చేసేటోళ్ళు. సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారంటే వీడు ఏదైనా ముందుకు పోతే లైఫ్‌లో నలుగురికి ఉపయోగపడతాడు అనే లైన్ మీద నాకు పుషప్ చేసినారు కదా! సో, నేను యూపీఎస్సీ ఎందుకు పోయినా, నేను నలుగురికి ఏదైనా చేయాలనే కదా! నా వల్ల చేయగలిగింది నేను ఏదైనా యాక్టివిటీ సర్వీస్ ఏదైనా చేయగలిగేది, ఉపయోగపడే పని ఏదైనా చేయాలనే కదా! సో, అట్లా అయినప్పుడు నేను ఎందుకు కొట్లాడకూడదు? నిరుద్యోగుల తరపున నేను ఎందుకు కొట్లాడకూడదు?